తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మీకు తెలుసు. నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారు గాని, ఆయన అనుసరిస్తున్నటువంటి కొడుకు లోకేష్ గారు ఈరోజు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గాని ఎలా చూస్తారు? ఏంటి? చాలా బాగున్నాయండి ఆయన చేస్తున్నాయి. హ్మ్. ఆయన గురించి అందరం కూడా మేము చాలా ఉపయోగపడే పరిధిలో ఉండామని చెప్పి ఆలోచిస్తున్నాం మేము. ఆయనకి ఇంకా చేయూతనిస్తూ ఆయన ద్వారా మేము కూడా అందరం ఉపాధి పొందాలని చెప్తూ మా ట్రాన్స్పోర్ట్ కంపెనీల తరపున కానీ వీటి తరపున కానీ ఆయన ద్వారా మాకు చేసి ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. సో ట్రాన్స్పోర్ట్ అనేప్పటికి సార్ ప్రధానంగా రహదారులు అనేవి గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది చూసాం. ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో మళ్ళీ రహదారులను మళ్ళీ నిర్మించుకుంటూ లేదా వ్యవస్థను మళ్ళీ ఒక గాడిన పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా ఏదో అయిపోతుంది, 5 ఏళ్ల తర్వాత మేము వచ్చి ఏదో నిలబెట్టేస్తాం బట్టల పది అసలు ఈ తరహా అది ఆశ. మానవుడు ఆశాజీవి. ఆ ఆశ వాళ్ళకు ఉంది. అయితే అన్నం పెట్టి చేయి ఉన్నప్పుడు ఇంకో చేతి కోసం మనం ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచించమండి. కాబట్టి ఇదివరకు గోతుల రోడ్లలో నడిచాము, గుంటల రోడ్లలో నడిచాము, రోడ్డు మార్జిన్ లేకుండా నడిచాము. ఇవాళ కొత్త రోడ్లు అయిపోయినా గోతులు గుంటలో పూడ్చి మార్జిన్లన్నీ రెడీ చేసి కొత్త రోడ్డు కూడా సహకారం చేస్తూ ప్రస్తుత రన్నింగ్లో అన్నీ వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది అందరికీ హర్షణీయమే. దాని తోడు లోకేష్ గారు కూడా అందరికీ చేయూతిస్తూ ఉపాధి కల్పన కావాలని చెప్పి ఉద్దేశంతో మనకి మన లేరెంట్ కంపెనీ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలకి చేస్తున్నారు. ఇంకా కొత్త కంపెనీ ఉద్యోగాలకి కొత్త పరిశ్రమలు రావడానికి వాళ్ళందరినీ కేకేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థుడు ఉద్యోగం చేసి ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ అనే పార్టీకి అంటే వ్యవస్థల్ని వాటిలో ఉన్న లోపాలని సవరించుకుంటూ అలాగే మీరన్నట్టుగా కొత్తగా నూతన ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కళ్ళకి స్వశక్తితో బతికే అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్నా కూడా ఇంకా అసలు ఆ పార్టీని రూపుమాపు చేస్తాం, మేము అసలు ఆ పార్టీ కనపడకుండా చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళ గురించి ఎలా చూడాలంటారు? ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఇదేంటి సార్ అసలు ఆలోచన ఏంటంటే? అది మామూలుగా వాళ్ళ యొక్క విజ్ఞతకి వాళ్ళని వదిలేయడం కరెక్ట్ అండి. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ టెంప్ట్ అవ్వద్దు, సమన్వయంగా చేసుకుపోదాం, అది జరిగినప్పటికే జరుగుతుంది. వాళ్ళు ఏదో చేశారు మనం ఏదో చేసేద్దాం అని చెప్పి మనం గొడవలకు వెళ్ళొద్దు. మీరు సమన్వయంగా ఉండండి, అన్నీ నిదానంగా జరుగుతాయి. పలానోళ్ళు చేశారంటే ఒకసారి మనం అన్నీ కలిపి ఒకసారి తినేయలేం కదండి. కొన్ని తింటూ నిదానంగా దాని జోలికి వెళ్దాము, అలాగే చేద్దామని అంటున్నాడు ఆయన. అలాగే చేద్దామని చెప్తే అధికారం మళ్ళీ అంటే రాష్ట్రం మళ్ళీ గాడిన ఎక్కువగా 99% గాడిన పడద్దని అందరం ఆలోచిస్తున్నామండి. అందరం అదే దశలో ఉన్నాం.